దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని నామాన్ని గణపరుస్తున్నాను. కీర్తనలు 21వ అధ్యాయము 13వ వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాము. క్లారా, ఈ కీర్తనలో దేవుని చిత్తాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు తన సహవాసాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యెహోవా రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అని చెప్తున్నాడు. ప్రతి రాజు కూడా తన దేశాన్ని కాపాడుకోవటానికి, తన ప్రజల్ని కాపాడటానికి ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఇక్కడ రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ మనిషి యొక్క బలం మీద ఆధారపడతలేదు, కానీ దేవుని యొక్క బలం మీద ఆధారపడుతున్నాడు. ఇక్కడ ఈ మాటను మనం చూడగలుగుతున్నాం. ప్లాన్ అతని మనోభీష్టమును నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మనకు అంగీకరించు. ఎప్పుడు ఎందుకు దేవుడు మన మనోభీష్టాన్ని నెరవేరుస్తాడంటే, మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నాం కాబట్టి. వెన్ వి ప్రే, thou hast given him his heart's desire and hast not withholden the request of his lips. ఆయన పెదవుల నుంచి వచ్చినటువంటి ప్రార్థనను నీవు మానక అంగీకరిస్తున్నావు. He will be accepting all his prayers. That is the reason God is very much giving glory to his name. ఆయన నామాన్ని ఎందు లేకపోతే ఆయన శక్తిని బట్టి హర్షిస్తున్నాడనే మాట మనం చూడగలుగుతున్నాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతను ఎదుర్కొని వచ్చినావు, అతని తల మీద అపరంజ కిరీటం నీవు ఉంచున్నావు. ఇట్ ఈస్ హౌ గాడ్ గివెన్ హిజ్ ఎబిలిటీ టు వెన్ వీఆర్ డిజైర్ సంథింగ్. మనం ఎప్పుడైతే కొంత ఏదన్నా దేవుని దగ్గర నుంచి అడిగితే దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడు అంటే అది దేవుని చిత్తము. అందుకే అక్కడ ఉంటాడు, ఫర్ thou preservest him with the blessings of goodness, thou settest a crown of pure gold on his head. ఆయన తల మీద నువ్వు అపరంజి కిరీటం. దేవుని సన్నిధిలో దేవునికి లోబడినప్పుడు దేవుడు అన్ని కూడా మనకు అనుమతిస్తాడు, అనుగ్రహిస్తాడు. ప్యూర్ గోల్డ్, పరిశుద్ధమైనటువంటి బంగారం కదండి. అంత మాత్రమే కాదు, ఆయుష్యమని అతడు నిన్ను వరం అడగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించినావు, సదాకాలం సుదీర్ఘంగా నువ్వు దయచేస్తున్నావు. వెన్ వీఆర్ ఆస్కింగ్ రిగార్డింగ్ ఏజ్ ఆర్ ఈవెన్ లెంత్ ఆఫ్ డేస్ ఆఫ్ ఎవర్ అండ్ ఎవర్, ఒక ఆయుష్ని దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు, వెన్ వి ఆస్క్, హీ ఆస్క్డ్ లైఫ్ ఫర్ ది, ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరం అడిగా అంటాడు. thou hast given him even length of days for ever and ever. ఆయన దీర్ఘాయువుని మనకు అనుమతిస్తున్నాడు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగని గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేస్తున్నావు. as long as we are associate with his salvation, God will honor us and his majesty will be upon us. ఆయన గౌరవము, ఆయన ప్రభావం ఎప్పుడు when we are associate, when we are attached, when we are sticking with his salvation, ఆయన రక్షణకి మనము ఆనుకొని ఉంటే, హత్తుకొని ఉంటే ఆయన మనకి గౌరవ ప్రభావములను ఇస్తాడు. wherever you go, everybody will be respect you and honor you because we are in his salvation. For thou hast made him most blessed, forever thou hast made him exceeding glad with thy countenances. కదా, నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉన్నట్లు నీవు అతను నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింప చేసి ఉన్నావు. ఏలియనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృప చేత అతన్ని కదలకుండా నిలిచినట్టాడు. లేదా ఇది దేవుని చిత్తంలో
ఒక చక్కని భాగంగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఫర్ ద కింగ్ ట్రస్టెత్ ఇన్ ద లార్డ్ అండ్ త్రూ ద మెర్సీ ఆఫ్ ద మోస్ట్ హై హీ షల్ నాట్ బి మూవ్డ్. దేవుని యొక్క కృప వలన మనము ఆయన సద నుంచి కదల్చబడము అనే మాటని ఇక్కడ లేఖనం ద్వారా మనకి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నీ హస్తము నీ శత్రులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. దైన్ హ్యాండ్ షల్ ఫైండ్ అవుట్ ఆల్ దైన్ ఎనిమీస్, దై రైట్ హ్యాండ్ షల్ ఫైండ్ అవుట్ దోస్ దట్ హ్యాడ్ ది. తన దక్షిణ హస్తము రక్షణ హస్తము మనల్ని కాపాడుతుంది. ఆల్ అవర్ ఎనిమీస్ విల్ ఫ్లీ ఫ్రమ్ us. శత్రువులు మన నుంచి వెళ్ళిపోతారనే మాటని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు, తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలన చేయును, అగ్ని వారిని దహించును. Thou shalt make them as a fiery oven in the time of thine anger. The Lord shall swallow them up in his wrath, and the fire shall devour them. కొన్నిసార్లు దేవుని చిత్తానికి లోబడే మనల్ని దేవుడు తన చిత్త ప్రకారం నడిపిస్తున్నాడనే మాట ఇక్కడ లేఖనంలో చూడగలుగుతున్నాం. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలుడు నీవు నాశనం చేసేదవు, నరులో ఉండకుండా వారి సంతానం నీవు నశింపచేసేదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురపాయం పనిరి కానీ దాన్ని కొనసాగింప లేకపోయాడు. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు, నీ వింటి నారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదు అంటాడు. ఇదెంత చక్కని మాట. శత్రువు మన దగ్గరికి రాకుండా వారిని మన నుంచి దూరపరుస్తాడు. అంత మాత్రమే కాదు, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయొచ్చు నీ పరాక్రమను కీర్తించుదాం. Be thou exalted, Lord, in thine own strength, so will we sing and praise thy power. It is what God is expecting from us, who just can pray and praise his marvelous strength. ఆయన యొక్క అత్యున్నతమైన బలమును గురించి మన స్తుతిగానం చేస్తాం. అందుకే మొట్టమొదటి వచనం అంటాడు కదా, ద కింగ్ షల్ జాయ్ in thy strength, O Lord, and in thy salvation how greatly shall he rejoice. నీ బలమును బట్టి రాజు సంతోషిస్తున్నాడు. మనందరూ తల ఉంచుకుంటైతే ప్రార్థన చేసి ఈ యొక్క లేఖనాన్ని మనం ముగించుకుందాం. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, ఈ కీర్తన భాగము మొదటి 13 వచనాలు 21వ కీర్తనల నుంచి మీరు మాతో హెచ్చరిక చేశారు. మీ లేఖన సత్యాన్ని మేము అర్థం చేసుకొని రాజు ఏ విధంగా అయితే యెహోవా యందు నమ్మికించున్నాడు, మేము కూడా మా రక్షణ బట్టి సంతోషిస్తూ మీ చిత్తానికి లోబడే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ సాయంకాల ఇంటర్సెసర్ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అయ్యా ప్రార్థన చేయండి. ఒకసారి ప్రార్థన చేస్తాం.